ప్రాణం కన్నా విలువైన నీ సోపతి నా సొంతం గర్వంతోకే మనలో కలిసిపోతుంది. సో హే ఎవ్రీవన్, సో ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో మీ సపోర్ట్ వల్లనే సో మనం అయితే ఇన్ని వీడియోస్ అయితే చేస్తున్నాం అండ్ లైక్ ఒక 10K సబ్స్క్రైబర్స్ వరకు వచ్చేళ్ళు. సో చాలా చాలా థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేనైతే చాలామందికి కూడా రిప్లైస్ అయితే ఇస్తలేను అండ్ కామెంట్స్ కూడా రిప్లై ఇస్తలేను, ఎందుకంటే లైక్ డైలీ కాలేజ్ ఉంటుంది. సో 8కి వెళ్తే మళ్ళీ నేను ఈవినింగ్ 6:30కి ఇట్లా వస్తాను. సో అందుకే నాకైతే టైం అయితే సరిపోతలేదు అండ్ డైలీ మళ్ళీ అసైన్మెంట్స్ అని ఏవేవో వర్క్స్ ఉంటాయి. సో వాటి బిజీలో ఉంటా, అందుకే నేనైతే మెసేజెస్కి అయితే రిప్లై ఇస్తలేను. సో మీరైతే ఏమనుకోకండి. సో వీడియోలోకి వస్తే ఈరోజు అయితే మనం ట్రెండింగ్ EFX వీడియో అయితే వేద్దాం, లైక్ ఫ్రెండ్షిప్ మీద 3 క్లిప్స్ యూజ్ చేసి. అండ్ క్లిప్స్ కూడా నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు క్లిప్స్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ చాలామంది కూడా ప్రిసెట్ అని అడుగుతున్నారు, లైక్ ట్రై అయ్యే ముందుకే ప్రిసెట్ అని అడగకండి. సో ఫస్ట్ మీరు ట్రై చేయండి. సో ట్రై చేస్తేనే ఎడిటింగ్ అయితే మీకు ఈజీ అవుతుంది. సో నార్మల్గా మీరు క్లిప్స్కి ఎఫెక్ట్స్ అన్నీ కూడా కాపీ పేస్ట్ చేస్తే కష్టం ఉంటుంది. సో మళ్ళీ మీరు ప్రిసెట్ మీద డిపెండ్ అయ్యాల్సి ఉంటుంది. సో అందుకోసం వచ్చేసి మీరు ఫస్ట్ అయితే ట్రై చేయండి. ట్రై చేసినప్పుడు రాకపోతే అప్పుడు నన్ను అడగండి, నేనైతే ప్రిసెట్ అయితే ఇస్తాను. సో అది మ్యాటర్. అండ్ క్లిప్స్ కూడా నేను చెప్పినా కదా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అలర్ట్ మోషన్ మాడిఫికే కూడా అక్కడనే ఉంటుంది, మీరైతే డౌన్లోడ్ చేసుకోండి టెలిగ్రామ్ ఛానల్ నుంచి. సో అంతే, లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మీరు అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేయండి. సో అట్లా మీరు అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీరైతే మీ ఇష్టమైన రేషియోని అయితే తీసుకోండి. నేనైతే ఇక్కడ 4:5 రేషియో అయితే తీసుకున్నా. నెక్స్ట్ ఒక 2 స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసిన. మీరైతే ఫస్ట్ సాంగ్ యాడ్ చేసుకోండి, నెక్స్ట్ బీట్ మార్క్స్ యాడ్ చేసుకోండి, దాని తర్వాత స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని కావాలనుకుంటే అన్ని స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. సో నేనైతే ఇక్కడ ఓన్లీ 2 స్లో మోషన్ క్లిప్స్ అయితే యాడ్ చేసిన, ఎందుకంటే మొత్తం అన్ని స్లో మోషన్ క్లిప్స్ యాడ్ చేసి సాంగ్ యాడ్ చేసి లైక్ ఇది మొత్తం కూడా చూపిస్తే వీడియో లెంత్ అవుతుంది. సో అందుకోసం వచ్చేసి జస్ట్ ఒక 2 స్లో మోషన్ క్లిప్స్ మాత్రమే యాడ్ చేసిన. మీరైతే మీ ఇష్టమన్నీ క్లిప్స్ అయితే యాడ్ చేసుకోండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక స్లో మోషన్ క్లిప్ మీద అయితే క్లిక్ చేయండి, దాని తర్వాత ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి, నెక్స్ట్ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ డైరెక్షన్ ఆర్ వార్ప్ ఉంది. సో ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పించ్ ఆర్ బాల్ అని ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ మనకి ఇక్కడ స్ట్రెంత్ ఉంటుంది. సో స్ట్రెంత్ మీద క్లిక్ చేసి సో ఫస్ట్ అయితే మీరు స్ట్రెంత్ని అయితే 1 పెట్టుకోండి ఇక్కడ. సో దాని తర్వాత అయితే లైక్ ఇక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి, దాని తర్వాత ఎండింగ్కి రండి. సో ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఇక్కడైతే మీ స్ట్రెంత్ని 0 పెట్టుకోండి. సో ఇప్పుడైతే మనం ఒక కర్వ్ని అయితే యాడ్ చేద్దాం. సో కర్వ్ సింబల్ మీద క్లిక్ చేసి ఇట్లయితే ఒక కర్వ్ని అయితే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మీరు బ్యాక్ రండి, దాని తర్వాత ఇక్కడ మనకు రేడియస్ ఉంది కదా, ఇదైతే ఫుల్ పెట్టుకోండి. సో ఇప్పుడైతే మీరు ఎఫెక్ట్ని అయితే క్లోజ్ చేయండి. సో ఇలా మీరు మొత్తం కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ యాడ్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కలర్ అండ్ లైట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి సాచురేషన్ ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఎగ్జాక్ట్ మిడిల్లో ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి, దాని తర్వాత ఎండింగ్లో కూడా ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయండి. సో ఎండింగ్ కీ ఫ్రేమ్ కాడ మీరు సాచురేషన్ అయితే -100 పెట్టుకోండి. లైక్ స్టార్టింగ్లో అయితే ఇట్లానే సేమ్ 0 ఉంటుంది. లైక్ వీడియో ఎండ్ అయ్యేటప్పుడు మనకైతే వీడియో అనేది బ్లాక్ అండ్ వైట్గా అవుతుంది. సో స్టార్టింగ్లో అయితే కలర్ ఉంటుంది, నెక్స్ట్ ఎండింగ్లో అయితే బ్లాక్ అండ్ వైట్ అవుతుంది. సో ఇంతే, మీరైతే బ్యాక్ రండి. సో దాని తర్వాత ఇక్కడ మనకు 3 డాట్స్ ఉంటాయి, దీని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ కూడా మీరైతే పేస్ట్ చేయండి. సో ఇట్లయితే మీకు చాలా సింపుల్ ఉంటుంది. నెక్స్ట్ ఈ బ్లాక్ అండ్ వైట్ని కూడా మీరు లైక్ ఇంకా కొంచెం మంచి చేయాలనుకుంటే సో ఎక్స్పోజర్ ఆర్ గామా ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసి మీరైతే మంచిగా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం ఇక. సో నార్మల్గా ఇట్లా ఉంటే సరిపోతుంది.
సో మనకైతే లైక్ ఈ వీడియో అయితే కంప్లీట్ అయింది. సో చాలా అంటే చాలా సింపుల్ ట్రాన్సిషన్ ఇది. సో ఇట్లా మీరు మొత్తం కూడా ఎడిట్ చేసుకున్న తర్వాత మీద మనకి ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటాయిగా, దీని మీద క్లిక్ చేయండి. దాని తర్వాత మీరైతే ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేయండి. సో వీడియోలో అయితే ఇంతే. సో నెక్స్ట్ మీకు ఏమైనా లైక్ ట్యూటోరియల్స్ కావాలంటే మీరైతే కింద అయితే కామెంట్ చేయండి. సో నేనైతే ఆ వీడియోస్ అయితే చేస్తాను. సో అంతే, బాయ్.